శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలోని ఆర్ఎంపీ చేసినటువంటి వైద్యం వికటించింది. రోగికి కాళ్ళు చేతులు వాపులు వచ్చాయి. కలెక్టర్కు బాధితులు ఫిర్యాదు చేయడంతో ఆర్ఎంపీ కేంద్రాన్ని తనిఖీలు చేపట్టారు. ఇక రోగి తానే ఇంజెక్షన్ చేసినట్టుగా ఆర్ఎంపీ ఒప్పుకున్నాడు. దీంతో ఆర్ఎంపీ కేంద్రాన్ని సీజ్ చేశారు. ప్రతి ఒక్క ఆర్ఎంపీ కేంద్రంలో ప్రభుత్వ నియమాలు తప్పక పాటించాలన్నారు కలెక్టర్. ఇక మెడికల్ ఆఫీసర్, తహసీల్దార్, పోలీసులు ఎప్పుడైనా తనిఖీలు నిర్వహించవచ్చని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. కలెక్టర్ ఆఫీస్కి ఒక మెసేజ్ వచ్చింది. ఒక పేషెంట్కి ఇంజెక్షన్, ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఇంజెక్షన్ వేసిన తర్వాత అది వికటించి సైడ్ రియాక్షన్ అయ్యి అది కాళ్ళు వాపులు ఎక్కువ వచ్చేసి కదిరి హాస్పిటల్లో అడ్మిట్ అయినారు. ఆ సందేశం మేరకు కలెక్టర్ మమ్మల్ని పంపించి కనుక్కొని అది ఎందుకు వేసినారు సీజ్ చేయమని చెప్పినారు. ఆ మెసేజ్ వల్లే మేము చూసినాము. ఒప్పుకున్నాడు అతనే ఇంజెక్షన్ వేసినాడని. ఆ ఇంజెక్షన్ వేసినాడు కాబట్టి మేము పోయి చూసినాము. అక్కడ ఐవీ బాటిల్స్ ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఉన్నాయి, సిరింజెస్ ఉన్నాయి, అన్ని ఎంటీ సిరింజెస్ ఉన్నాయి. కాబట్టి ఆ బేసిస్ పైన ప్లస్ కలెక్టర్ ఆర్డర్స్ పైన మేము సీజ్ చేసినాము. అదేవిధంగా మా కలెక్టర్ ఆర్డర్స్ ఏముంది, ఏ ఆర్ఎంపీ డాక్టర్కైనా కానీ ఐవీ బాటిల్స్ పెట్టకూడదు, ఇంజెక్షన్స్ వేయకూడదు, యాంటీబయాటిక్స్ వేయకూడదు. ఇవి ఏవైనా ఉంటే కనుక వాళ్ళ హాస్పిటల్లో మేము ఎప్పటికైనా సర్ప్రైజ్ విజిట్ ఇచ్చి మేము సీజ్ చేస్తాం. మాకి ఆ విజిట్లో ముగ్గురు ఉంటారు, మెడికల్ ఆఫీసరు, తహసీల్దారు, పోలీసు. వీళ్ళు ముగ్గురు పోయి ఒకేసారి సీజ్ చేసే హక్కు కలెక్టర్ ఇచ్చినాడు మాకు. సో వీ హ్యావ్ కమ్ హియర్. కలెక్టర్తో ఇన్ఫర్మేషన్ ఆర్డర్స్ బట్టి మేము సీజ్ చేసినాం. అది సునీల్ అండి, డిప్యూటీ డిఎండి వచ్చాం.